హాయ్ ఫ్రెండ్స్, నేను బీఈడీ చదివే కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి మా నలుగురు స్నేహితులను ప్రేమ పేరుతో ఏ విధంగా అయితే బకరాలను చేసి బురిడీ కొట్టించిందో మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కథను విని తీరవలసిందే. ఇంకా కథలోకి వెళితే ఈ కథ జరిగి అప్పుడే 8 సంవత్సరాలు గడుస్తుంది. నా పేరు సురేష్. నా వయసు 28 సంవత్సరాలు. మేము ఉండేది వైజాగ్లో. నాకు ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ ఎక్కువగా ఉండటంతో ఎంట్రన్స్ పరీక్ష రాసిన నాకు బీఈడీలో సీటు విజయవాడకు దగ్గరగా ఉండే నందిగామ కాలేజీలో సీటు రావడంతో అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే మా కాలేజీలో ఉన్న సౌకర్యం ఏంటి అంటే దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా అక్కడే హాస్టల్ సౌకర్యం ఉండటం వలన మాకు కాలేజీ హాస్టల్ కూడా 2 కలిపే ఉండేవి. అయితే నాకు మాత్రం కాలేజీలో జాయిన్ అయిన మొదట్లో కొత్తగా ఉన్నప్పటికీ కూడాను 1-2 నెలల తర్వాత అక్కడి వాతావరణానికి బాగా అలవాటు పడిపోయాను. ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటూ ఆ కాలేజీలో కూడా ప్రతిరోజు స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కువగా ఆడించేవారు. దానివలన అక్కడ హాస్టల్లో మాత్రం దూరం నుంచి వచ్చిన ఒక నలుగురు స్నేహితులతో కలిపి నేను కూడా, అంటే మొత్తం 5గురం స్నేహితులం కలిసే ఉండేవాళ్ళం. మిగతా విద్యార్థులు అందరూ కూడా అక్కడ ప్రాంతానికి చెందిన వారే అయి ఉండటం ఇక్కడ గమనార్థం. అయితే మా కాలేజీలో ఆగస్టు 15 కోసమని నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లన్నీ భారీగా జరుగుతున్న రోజులవి. అందులో భాగంగానే కొన్ని క్రీడలను నిర్వహించారు. మొదటగా వాలీబాల్ పోటీని ఏర్పాటు చేశారు. ముందుగానే మనం వాలీబాల్ ఆటలో బాగా తోపు తురుమన్నమాట. ఎందుకంటే నాకు మా ఇంటి దగ్గర నుంచి ఈ ఆటలో మంచి ప్రావీణ్యం ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ రోజు నిర్వహించిన ఆ పోటీలో అందరినీ చిత్తుగా మా టీం ఓడించింది అంటే దానికి ప్రధాన కారణం నేనే. అందుకు గాను నా ప్రతిభను చూసి మా మాస్టర్లు సైతం ఆశ్చర్యపోయి చాలా బాగా ఆడావు అంటూ నా ఆటను మెచ్చుకోసాగారు. అయితే ఆ కాలేజు కోఎడ్యుకేషన్ కావటం వల్ల ఆడవాళ్ళు కూడా నా ఆటను చూసి విజిల్స్ వేసి కేరింతలు కొట్టి నన్ను బాగా ఉత్సాహపరిచారు. అందులోనూ ఎప్పుడూ కూడా నేను ఎవరితో గొడవ పడకుండా, ఒకరి జోలికనేదే వెళ్ళకుండా నా పని మాత్రమే నేను ఎప్పుడూ చూసుకుంటూ ఉంటానేమో, ఒక అమ్మాయి మాత్రం ఎప్పుడూ నన్నే గమనిస్తున్నట్టు నాకు అనిపించేది. అయితే మొదట్లో నేను పెద్దగా తనను పట్టించుకోకపోయినా రాను రాను అది బాగా తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఈ ఆడవాళ్ళ జోలికి వెళ్ళటం ఎందుకులే అని నాకు అనిపించి మొదట్లో పెద్దగా తనని పట్టించుకోలేదు. ఇంతకీ ఆ అమ్మాయి పేరు మీకు చెప్పనే లేదు కదూ. తన పేరు సుశీల. చూడటానికి చామంచాయ రంగులో ఉన్నప్పటికీ ముఖంలో కళ ఉండి చూడటానికి చాలా బాగుంటుంది. అయితే ఒకరోజు మా స్నేహితులం అందరం కలిసి మా స్నేహితుడి పుట్టినరోజు కారణంగా అందరం మద్యం సేవిస్తూ సరదాగా కబుర్లు చెబుతూ ఉండగా అందులో ఒకడు, ఒరే
సుశీల కాలేజీలో ఈరోజు నన్నే చూస్తుందిరా బాబు, బహుశా నన్ను కానీ ప్రేమిస్తుంది ఏమోరా అని అన్నాడు. ఆ మాటలు విన్న మరొకడు, ఇన్ని రోజులు మీకు చెప్పలేదు కానీ రా, సుశీల నన్ను కూడా తెగ చూస్తుందిరా బాబు, ఒకవేళ నన్ను కూడా ప్రేమిస్తుందేమోరా అని మరొకడు అన్నాడు. అదేవిధంగా ఇంకొకడు, ఆల్రెడీ నేను తనతో ఫోన్ కూడా మాట్లాడుతున్నానురా అంటూ ఒకడు ఏకంగా పెద్ద షాకే ఇచ్చాడు. ఆ మాటలు విన్న మరొకడు, ఇదేంటిరా మీరు ఇలా మాట్లాడుతున్నారు, రోజు సుశీల నేను కాలేజీకి ఒక గంట ముందుగానే ఎందుకు వచ్చి కూర్చుంటుంది అనుకుంటున్నారు, నా కోసమేరా నేను సుశీల క్లాస్ రూమ్లో ప్రతిరోజు ప్రేమించుకుంటూ కబుర్లు కూడా చెప్పుకుంటున్నావురా, అక్కడే సగం భోజనం మరియు టిఫిన్ కార్యక్రమాలు కూడా ప్రతిరోజు నేను చేస్తున్నానురా బాబు అంటూ మరొకడు అందరికన్నా పెద్ద షాక్ ఇచ్చాడు. వాళ్ళందరి మాటలు విన్న నాకు ఒక్కసారిగా గులాబ్ జాములు గలగలలాడి గొంతులో వెలక్కాయ పడినంత పని అయిపోయింది. అసలు ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా ఆలోచిస్తారో అస్సలు ఎప్పుడూ కూడాను ఎవ్వడికి కూడాను అర్థమై సావదు. ఒకడికి తెలియకుండా మరొకరిని, మరొకరికి తెలియకుండా ఇంకొకడిని అసలు ఎందుకు మెయింటైన్ చేస్తుందా అని ఆ రోజు రాత్రంతా తీవ్రంగా ఆలోచించసాగాను. ఇంకా నేను పర్వాలేదు కానీ మా స్నేహితుల్లో ఒకడైతే ఆమె చేసిన మోసానికి బాగా గుల్ల అయ్యి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అలా ఒకరోజు మేము కాలేజీ నుంచి సాయంకాల వేళ సరదాగా బయటకు వెళుతూ ఉండగా మా కాలేజీ బయటే కాచుకుని ఉన్న ఒక అమాయకపు యువకుడు మమ్మల్ని చూసి, మీ క్లాసులో సుశీల అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంటూ ఆమె గురించి వివరాలను మా దగ్గర కనుక్కునే ప్రయత్నం అయితే చేయసాగాడు. దానితో కోపం వచ్చిన మేము, ఆమె వివరాలు నువ్వు ఎందుకురా అడుగుతున్నావు, ఇంతకీ ఎవర్రా నువ్వు అంటూ తిరిగి మేమే అతనిని ప్రశ్నించసాగాము. దాంతో పాపం ఆ అమాయక యువకుడు అతను తన మాజీ ప్రియుడునని, మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో నాతో బాగా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి సినిమాలు, షికారులు అంటూ నన్ను తిప్పిన చోటకి తిప్పకుండా తిప్పి పీల్చి పిప్పి చేసి ఆఖరికి అనాథలాగా రోడ్డు మీదే వదిలేసింది అంటూ మాతో చెప్పుకుని బోరున ఏడవసాగాడు. వాడు చెబుతుంది నిజమా కాదో తెలుసుకోవటానికి, ఒరేయ్ నువ్వే తన మాజీ ఫ్రెండ్ అయితే తన ఫోన్ నెంబర్ని ఒకసారి నువ్వు చెప్పరా అని ప్రశ్నించసాగాము. వాడు తన నెంబర్ని కరెక్ట్గానే మాకు చెప్పాడు. దానితో మా అందరికీ నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ సుశీల అనే బ్రహ్మరాక్షసి అబ్బాయిల అందరినీ బకరా చేయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తన జీవిత ఆశయంగా కానీ కంకణం కానీ కట్టుకుందా అని మాలో మేమే రాత్రంతా ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకుని నవ్వుకోసాగాము. అయితే మేము ఎప్పుడూ మా బ్యాచ్లో ఒకడిని అడిగాం, ఒరే నువ్వు కాలేజీలో నిజంగానే తనకు అన్ని పనులను చేసేసావా, నిజం చెప్పు అని వాడిని ప్రశ్నించాము. దానికి వాడు మాకు ఈ విధంగా బదులిచ్చాడు, మీరందరూ హాస్టల్ రూమ్లో స్నానాలు చేస్తూ రెడీ అవుతున్న సమయంలో నేను తను
క్లాస్ రూమ్లో ఇద్దరమే కూర్చుని చేయవలసిన చిలిపి కార్యక్రమాలు అన్నిటినీ చేసుకునే వాళ్ళమని మా అందరికీ వాడు బదులిచ్చాడు. అయితే తను మాత్రం ముందు వద్దు వద్దు అనేది కానీ నేనే బలవంతంగా మిఠాయిని దొరికినప్పుడే తినేయాలి అని, అలా కాకుండా తర్వాత తిందాంలే అని, తినకపోతే మళ్ళీ దొరకదు అని మా అందరికీ నీతి బోధనలు కూడా చేశాడు. పైగా మన కాలేజీ బెల్ మోగే ఆ గంట సమయంలోనే నేను ఆ చిలిపి పనులను, అదేనండి టిఫిన్ కార్యక్రమాల వంటి పనులను చేసేవాడిని అంటూ తాను చేసిన ఆ గొప్ప పనులను గర్వంగా మాతో చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న మిగతా వారి హృదయం బాగా రోదించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మమ్మల్ని మోసం చేసినప్పటికీ కూడా ఎక్కడో కానీ తన రూపం మా హృదయంలో ముద్రించుకుని పోయింది. బహుశా అందుకేనేమో మా స్నేహితుడు తన గురించి అలాగ చెప్పేటప్పటికీ తెలియని బాధతో మా హృదయం అంతా శోకసంద్రంతో నిండిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడాను గుడ్డిలో కాస్త మెల్ల మేలు అన్నట్టుగా మా అందరం దాని చేతిలో మోసకపోతే మా స్నేహితులలో ఉన్న వాడొక్కడే కాస్తో కోస్తో మా అందరి డార్లింగ్ అయిన ఆ సుశీలాని కాస్తో కోస్తో రుచి చూశాడు. అలా కొన్ని రోజులు గడిచాక కాలేజీ 2వ సంవత్సరం నడుస్తూ ఉండగా ఒకరోజు సడన్గా తను కాలేజీకి వచ్చి తన పెళ్ళి శుభలేఖను తీసుకుని వచ్చి, ఫలానా తారీఖున నా పెళ్ళి, మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పి అందరికీ పెద్ద షాక్ని అయితే ఇచ్చింది. అయితే మా స్నేహితులు అందరినీ ఒకేసారి బకరాలను చేసి మా చేతుల్లో తన పెళ్లి కార్డుని పెట్టి మా అందరి హృదయాలను గుల్లగుల్ల చేసిన మా సుశీల డార్లింగ్కి మేము అందరం కలిపి ముద్దుగా క్రేజీ గర్ల్ అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే అందరినీ క్రేజీగా ఏడిపించింది కనుక ప్రేమతో అందరం కలిపి తనకి ఆ బిరుదుని అంకితం చేశాం. ఇప్పటికీ కూడా మా స్నేహితులం అందరం కలిసి మా పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ కలిసినప్పుడు ఖచ్చితంగా మా క్రేజీ గర్ల్ టాపిక్ను మాత్రం తీసుకొని వస్తాం. ఈ విధంగా అప్పట్లో జరిగిన ఆ తుంటరి పనులను తలుచుకొని ఇప్పటికీ కూడా మేమంతా సరదాగా నవ్వుకుంటూ ఉంటాం. ఇట్లు మీ సురేష్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్.